ఒకసారి మనకు స్టోన్ ఫార్మ్ అయింది అని అంటే మన ఆహారపు అలవాట్లని చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఓకే. తక్కువ సాల్ట్ తీసుకోవడం. సోడాలో మనకు కార్బోనేట్స్, సోడియం కార్బోనేట్స్ ఇవన్నీ ఉంటాయి. యాహ్! ఫాస్ఫేట్స్ ఇవన్నీ ఉంటాయి. సోడాలు హ్మ్. సాల్ట్స్ ఉంటాయి. ఆ సోడాస్ తక్కువ తీసుకోవడము. కొన్ని ఫుడ్స్ తక్కువ తీసుకోవడం. లైక్ టొమాటోస్ తక్కువ తీసుకోవడం, బ్రింజాల్ తక్కువ తీసుకోవడము, ఇంకొన్ని మీట్ తక్కువ తీసుకోవడము. అంటే ఇలా చాలా నట్స్, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ, చాక్లెట్స్ తక్కువ తీసుకోవడం. ఇలాంటి డైటరీ రెస్ట్రిక్షన్ తీసుకున్నప్పుడు మనకు మళ్ళీ స్టోన్స్ ఫార్మ్ అవ్వకుండా అవకాశం ఉంటుంది. దుంప కూరలు కూడా మనం తింటే లైక్ పొటాటో కానీ ఇవి కూడా తింటే కొంచెం నాట్ ప్రమాదకరం అంటారా? స్పెసిఫికల్లీ పొటాటోలో కూడా ఇట్స్ లైక్ స్మాల్ పొటాటో ఉంటుంది, హ్మ్. లార్జ్ పొటాటో ఉంటుంది. స్వీట్ పొటాటోస్ యూ కెన్ టేక్ ఇట్. స్మాల్ పొటాటోస్ జనరల్లీ ఉంటుంది. దుంపల కంటే కూడా ఇప్పుడు చెప్పినవి మేజర్‌గా అవి ఉంటుంది. ఇంకా పాలకూర తక్కువ తీసుకోవాలి. పాలకూర లాంటి మీట్ తక్కువ తీసుకోవాలి. యాహ్! సాల్ట్ చాలా ఇంపార్టెంట్. హ్మ్. రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకోవాలి. అవసరమైతే తప్ప కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓకే. తీసుకోవద్దు. కాల్షియం సప్లిమెంట్ తీసుకున్నా కూడా. ఇలాంటివన్నీ అండ్ మనం స్టోన్ తీసేసిన తర్వాత ఆ స్టోన్‌కి టెస్ట్ కూడా పంపిస్తాం.